హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్కి వచ్చాము అంటే అసలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం అద్దిరిపోయిందనమాట. అంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి షో స్టీలర్ ఎవరు అంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్. అంటే ఇన్ని రోజులు ఆర్మీ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు కనిపించట్లేదు అన్నారు కదా, ఈ రోజు కనిపించాడయ్యా. ఎపిసోడ్ మొత్తం అంటే ఎపిసోడ్లో టాస్క్లో మొత్తం ఆర్మీ పవన్ కళ్యాణే. అండ్ ఇంకా మన హరీష్ గారి విషయంకి వస్తే మాత్రం ఎందుకో ఆయన అంటే సింపతి యాంగిల్ ట్రై చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. కానీ అంటే ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయినట్లు, ఇప్పుడు నామినేషన్స్ అన్నప్పుడు ఏదో ఒకటి వచ్చినప్పుడు మాటలు అనుకుంటారు, మళ్ళీ హౌస్లో నార్మల్ అయిపోతారు. బట్ ఆయన ఏంటంటే అందరికీ జనాలకు దూరంగా ఒంటరిగా ఉండడం అలా ఉంటున్నారనమాట. సో ఇంక ఈరోజు ఎపిసోడ్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మార్నింగే ఒక ఫుల్ వైబ్ సాంగ్తో స్టార్ట్ అయింది. అందరు ఫ్రెష్ మూడ్ అయిపోయారు, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. తర్వాత ఏంటంటే ఇమాన్యువల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి నిన్న నామినేషన్ గురించి మామూలుగా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. అంటే సుమన్ అన్న మధ్యలో నామినేషన్ ఇంకా అయిపోయాయమ్మా, అవి కొన్ని చెప్పకూడదమ్మా అంటే రీతుని నామినేట్ చేసేటప్పుడు కొంచెం కామెడీలో అనిపించింది మనకి. సో ఆయన ఏంటంటే నువ్వు అక్కడ మాటలు ఇక్కడ చెప్పావు అన్నప్పుడు శ్రీజ డిఫెండ్ చేసినప్పుడు కొన్ని చెప్పకూడదమ్మా అంటాడు. రీతు ఏమో చెప్పండి అన్న, నాకు కరెక్ట్ పాయింట్ చెప్పండి అంటది. సో దాని గురించి కాసేపు అలా డిస్కస్ చేసుకున్నారు, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి భరణి గారు అండ్ సంజన గారు మామూలుగా డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవి అయిపోయింది కదా, మళ్ళీ ఆయనతో నేను మాట్లాడడానికి, హరీష్ గారితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ ఆయన అంటే లైక్ నార్మల్ అవ్వట్లేదు, దూరంగానే అట్లనే ఉంటున్నారు. మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ అన్నప్పుడు లేదా ఇంకొకటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అనేది కామన్. బట్ అదే మైండ్లో పెట్టుకొని లైక్ మింగిల్ అవ్వలేకపోతున్నాను అంటే ఒక హౌస్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మింగిల్ అవ్వాలి. బికాజ్ వాళ్ళు ఫోన్స్ లేకుండా అక్కడ 24 అవర్స్ అక్కడే కలిసి ఉంటారు కదా, ఒకళ్ళు ఫేస్ అలా పెట్టుకొని ఉంటే మనకు ఉండడానికి బాగోదు. సో దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. ఇంకేంటి అంటే మధ్యలో ఇంకా సుమన్ అన్న హరీష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, ఇక్కడ మిర్రర్స్ దగ్గర అక్కడంతా క్లీన్ చేయండి అంటే, నేను ఆల్రెడీ చేశానండి, ఎవరు చెప్పారు మీకు అంటే, ఇంకా సుమన్ అన్న ఫ్లోరా గారు చెప్పారు. అనుకున్నాను తనే చెప్పుంటున్నాను, అలా ఎందుకు అనుకోవాలి, ఇప్పుడు ఫ్లోరా గారు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా చెప్పారు కదా లైక్ క్లీన్ చేయమని చెప్పేసి. మామూలుగా ఇంకంతే లైక్ మనుషులు ఎలా అంటే, ఇప్పుడు మనకేదన్నా ఒక ఇష్యూ జరిగిందనుకోండి, ఏదొచ్చినా కూడా ఓకే, ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి వాళ్ళిలా చెప్తున్నారు అని ఆలోచిస్తాం. బట్ అది ఓకే, కానీ ప్రతిసారి అది నాట్ ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యారు, అయిపోయింది. అండ్ మళ్ళీ టాస్క్ స్టార్ట్ అనమాట. టాస్క్ ఏంటి అంటే, నిన్న ఆల్రెడీ టీమ్స్ అయితే ఏర్పడింది కదా, సో అంటే టీమ్ లీడర్ వచ్చేసి వేరే టీం నుంచి ఒకరిని రిటైన్ చేసుకోవచ్చు. ఈరోజు టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ అసలు ఈ టాస్క్ ఎందుకు ఆడుతున్నాము అనేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ అనమాట. సో దేనికోసము అదంతా ఎపిసోడ్‌లో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చేసి దివ్యాని రిటైన్ చేసుకున్నారు. సుమన్ గారేమో సంజన గారిని, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో ఫ్లోరా గారిని రిటైన్ చేసుకున్నారు. అండ్ తనుజ గారు వచ్చేసి హరీష్ గారిని. ఇంకోటేంటంటే ఇంక ఇది అయిపోయింది. గేమ్ గురించి చెప్పారు. యాజ్ యూజువల్‌గా మన డెమోన్ పవనే సంచాలక్‌గా ఈ గేమ్‌కి కూడా. సో ఏంటి అంటే ఒక నెట్ పైన బాల్స్ అంతా ఉంటాయి. బిగ్ బాస్ ఆదేశం ప్రకారం ఏ బాల్ కలర్ అయితే వస్తుందో టీమ్ లీడర్స్ కానీ వీళ్ళు మామూలుగా సెలెక్ట్ చేసిన పర్సన్స్ అక్కడికి ఎవరు వెళ్తారు అనేసి ఒక స్టిక్స్ లాగా ఉంటుందన్నమాట. అందులో బిగ్ బాస్ చెప్పిన బాల్స్‌ని వీళ్ళు వేస్తుంటే మిగతా ఇద్దరు టీమ్ మెంబర్స్ వచ్చేసి ఆ బాల్స్‌ని కలెక్ట్ చేసుకొని బాస్కెట్స్‌లో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, అందులో బ్లాక్ బాల్ ఒకటి ఉంటుంది. సో ఆ బ్లాక్ బాల్ ఎవరి ద్వారా అయితే కింద పడుతుందో వాళ్ళ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేయొచ్చు. లైక్ గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేయొచ్చు. సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా స్ట్రాటజీస్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటారు. లైక్ గేమ్ ఎలా ఆడదాం, స్ట్రాంగ్ ప్లేయర్స్, ఫిజికల్ టాస్క్ వస్తుందా, ఏ టాస్క్ వస్తుందా, అవి ఇవి. ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అయితే ఒక పెద్ద చర్చలాగా పెట్టుకొని స్ట్రాటజీస్ అంతా బాగా ప్రిపేర్ చేసుకున్నారు. తర్వాత ఏంటి అంటే, ఇంకా ఇమాన్యుల్ గారు మామూలుగా కామెడీ చేస్తున్నారనమాట. లైక్ ఏదో ఒక సాంగ్ పాడుతూ గుసగుసలు, నైట్ కెప్టెన్ రూమ్‌లో గుసగుసలు, కిచెన్‌లో గుసగుసలు, అంటే మామూలుగా జస్ట్ రీతు చౌదరిని అండ్ డెమోన్ పవన్ గురించి అట్లా కామెడీగా కాసేపు కాన్వర్జేషన్ జరిగింది. దాని తర్వాత ఏంటంటే డెమోన్ పవన్ అండ్ రీతు అయితే నిద్రపోతుంది. ఇంక డాగ్ సౌండ్స్ వస్తాయన్నమాట. వస్తానే ఏయ్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అది ఇది అంటే, ఇంక బర్నీ గారు అంటారు డెమోన్ అంటే కెప్టెన్ ఇదే కదా, తను పనిష్ చేసుకుంటాడు అన్నట్లు చెప్పారు. సో ఇంకా పనిష్మెంట్ ఏంటి అనేది అయితే అక్కడ చూపించలేదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాసేపు ఇమాన్యుయల్ కామెడీ మనకు తెలిసిందేగా ఇమాన్యుయల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ జోన్లో ఎక్కువ ఉంటాడనేసి. సో ఇమాన్యుయల్ వచ్చేసి మామూలు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాము అని స్టార్ట్ చేస్తాడు. ఫస్టే తనుజాకి వస్తుంది. తను ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుయల్ అడుగుతారు కదా, లైక్ బాయ్ ఫ్రెండ్ ఎవరు, నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి అనేసి. ఇంకా తనుజ మామూలుగా హృతిక్ రోషన్ అని చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తే వాళ్ళు నీకు దూరం అవుతారు అది ఇది అని కూడా అంటాడు. తర్వాత ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్కి వస్తుంది. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుయల్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడనమాట. అంటే ఈ హౌస్లో లవ్ చేయాలి అనుకున్న అలాంటి మెటీరియల్ ఉన్న అమ్మాయి ఎవరు నీ దృష్టిలో అని అంటే ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజ అని చెప్తా. జస్ట్ అది నార్మల్గా కాన్వర్జేషన్ జరుగుతుంది, అయిపోతుంది. మళ్ళీ ఇంకా తనుజాకే సో ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటే లైక్ ఫస్ట్ లవ్ స్టోరీ అంటే తను 8th క్లాస్లో మామూలుగా ఒక అబ్బాయి కళ్యాణ్ అంట అబ్బాయి పేరు ఇట్లా చేయడం. బట్ ఆ టైంలో అదంతా వన్ సైడ్ లవ్ స్టోరీనే అని కన్వే చేస్తుంది, అయిపోతుంది. మళ్ళీ తనుజ అయితే డేర్ అనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఒక క్యూట్ డాన్స్ వేస్తారు, అయిపోతుంది. ఇదంతా జరిగే క్రమంలో సంజన గారికి ఏంటంటే 2 డేస్ నుంచి లైక్ అయిపోయింది. తను మిడ్ వీక్లో ఎలిమినేట్ అవ్వడము, సీక్రెట్ రూమ్లో ఉండడము, మళ్ళీ స్టేజ్ పైకి రావడము, హౌస్లోకి వచ్చేసారు. ఏదైతే జరిగిందో హరీష్ గారికి అంటే మిగతా వాళ్ళతో కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ కాన్వర్జేషన్ ఏదైతే జరుగుతుంది. మొన్న ఆల్రెడీ తను సంజన గారు హరీష్ గారితో నార్మల్గా మింగిల్ అవ్వడానికి ట్రై చేశారు. ఆయన కూడా తను ఏడ్చేటప్పుడు ఓదార్చారు, అయిపోయింది అనుకుంటే మళ్ళీ నిన్న ఏంటంటే తను అలాగే మళ్ళీ రైజ్ అయ్యారనమాట. సో ఇంక సంజన గారు వెళ్ళి చెప్పారు, అంటే ఎందుకు ఇలాగా, సో నార్మల్గా ఉందాము, అయిపోయింది కదా, ఆ డిస్కషన్ అయిపోయింది, అదంతా అయిపోయిందంటే నేను అనుకున్నాను ఓకే ఏదో చెప్తారులే అనుకుంటే హరీష్ గారు అక్కడ చెప్పింది ఏంటంటే మీరు నాకు ముద్రలేశారు. మళ్ళీ సేమ్ డైలాగ్ అండి. లైక్ ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి నా మీద ముద్రేసేసారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని అదే ఫీల్ అవుతున్నారు. సో అక్కడ ఇంక సంజన అంటే హరీష్ గారు ఏం చెప్తారు అంటే నేను లేడీస్‌కి రెస్పెక్ట్ ఇవ్వను. అంటే మీరు అది యాక్సెప్ట్ చెయ్యండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ రాంగ్ అని యాక్సెప్ట్ చెయ్యండి. అప్పుడు చూస్తానన్నట్లు చెప్పారు. సో ఏంటి అంటే ఆడవాళ్ళని నేను డిస్‌రెస్పెక్ట్ చెయ్యను, రెస్పెక్ట్ ఇస్తాను. అక్కడ జరిగిన సినారియో వేరన్నదొకటి. అండ్ క్లెన్లీనెస్ గురించి. బట్టలు రాలేదు కాబట్టి నేను స్నానం చేసి అదే హుడీ వేసుకున్నా, పర్ఫ్యూమ్ కొట్టుకొని అండ్ ఇంకోటేంటంటే ఆ క్లెన్లీనెస్ అనేది నేను బాగా మెయింటైన్ చేస్తాను. అండ్ ఇంకోటేంటంటే హోల్ హార్టెడ్‌గా నాట్ హెచ్ఓఎల్ఈ డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ హార్టెడ్‌గా ఉంటాను అనేసి. అంటే మీ హ్యూమర్ అదంతా ఏదంటే ఇంకా ఆయన హరిత, హరీష్ హ్యూమర్ హార్ట్ 4 హార్ట్స్ ఉంటేనే నాకు హ్యూమర్ అనేది వస్తుంది. అది ఎలా అంటే జెన్యూన్ పీపుల్‌తో సరౌండ్ అయినప్పుడు. మనము బయట వెళ్ళామండి. ఇప్పుడు మన ఇంట్లో అయితే వాళ్ళు మనకిష్టం వచ్చినట్లు ఉండడమో, లేకపోతే మనం చెప్తే వినడమో చేస్తారు. ఇప్పుడు మనము ఒక గేమ్ ఆడడానికెళ్ళాము, ఒక హౌస్‌లో ఉన్నాము. సో, అక్కడ మనకిష్టం వచ్చినట్లు ఉండరు కదా! చాలా డిఫరెంట్ పీపుల్ లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచొచ్చారు, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ నుంచొచ్చారు. అండ్ ఒక్కొక్కళ్ళ జాబ్ రోల్స్ వేరు, ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలాగుంటుంది. సో, కాబట్టి దానికి తగ్గట్టు మనం వెళ్ళిపోవాలి గానీ, నేను ఇలానే ఉంటాను అనుకుంటే చాలా కష్టం. బట్ ఆయన ఇంకా అదే చెప్పారు. ఇంక సంజన గారు ఓకే అండి. ఇంక మీ ఇష్టం. ఎందుకంటే తన సైడ్ నుంచి తనైతే ట్రై చేసింది. బికాజ్ హౌస్‌లో అందరూ మంచిగున్నప్పుడు ఆయన ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చోవడం, ఒక్కళ్ళే ఇదవుతున్నారన్నట్లు చేసింది. బట్ స్టిల్ ఆయనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అక్కడితో డిస్కషన్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే దీనివల్ల వచ్చే మామూలుగా టాస్క్ అనుకున్నాం కదా! ఆ టాస్క్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి కంటెండర్‌గా ఛాన్స్ వస్తుంది. కిక్ ఔట్, మటన్ అండ్ లగ్జరీ ఫుడ్ అనమాట. అంటే ఒక టాస్క్ విన్ అయ్యారు అంటే వాళ్ళకొక పవర్ కార్డ్ వస్తుందనమాట. సో, ఫస్ట్ ఇంకా మామూలుగా బర్నీ గారు, ఫ్లోరా గారు, సంజన గారు అండ్ హరీష్ గారు బాల్స్ మామూలుగా స్టిక్ ఇచ్చారు కదా! దాంతో వాళ్ళు త్రో చేయడానికెళ్లారు. మిగతా టీమ్ మెంబర్స్ వచ్చేసి అవి కలెక్ట్ చేసుకొని బాస్కెట్స్‌లో వేసుకోవాలనమాట. ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. సో, ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. తర్వాత ఏంటి అంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అడిగితే ఇంకా శ్రీజ అండ్ దివ్య ఆర్గ్యూ చేస్తారు. ఎందుకు అనేసి అంటే ఇంక డెమాన్ పవన్ చెప్తాడు లైక్ మీకు చేతికి ఇంజ్యూరీస్ తగిలున్నాయి కదా! అందుకని అడుగుతున్నాను అంతే. నేనేం చేంజ్ చెయ్యండి అని చెప్పలేదు. చేసుకుంటారా అని అడుగుతున్నా అంటే ఇంక అక్కడ ఒక చిన్నపాటి డిస్కషన్ అయితే జరిగింది. అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఇంక బాల్స్ కలెక్ట్ చేయడం అయిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ఎక్కడ అంటే ఓకే. కొంచెం ఆర్మీ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్‌గా మాటలు అలా అనిపిచ్చాయి గానీ, బట్ స్టిల్ తను చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాడనమాట గేమ్. చాలా జోవియల్‌గా నా బాల్ అది మొన్న బాల్ అలా కామెడీ వేలో ఎళ్ళిపోయాడనమాట. బట్ స్టిల్ కొంచెం అదేంటి యాటిట్యూడ్ అంటారు కదా! కొంచెం అలా అనిపిచ్చింది. బట్ స్టిల్ గేమ్ వైస్ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు. ఆహ్
సో దీంట్లో వచ్చేసి బ్లూ టీమ్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది బికాస్ నో బాల్స్. తనుజ గారు, రీతు అండ్ హరీష్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ బాల్స్ చెప్పారు. సేమ్ సెకండ్ రౌండ్లో కూడా అంటే బాల్స్ అటు ఇటు వెళ్ళినా ఆ బార్డర్ దాటి వెళ్ళారంటే ఇంక అదే వాళ్ళదే బాల్ అనమాట. సేమ్ ఎంత జోష్గా ఆడారంటే మిగతా వాళ్ళు కూడా ఆడారు, ఆడలేదని కాదు. బట్ వీళ్ళిద్దరు బాగా ఎఫర్ట్ పెట్టారనమాట, ఇమాన్యువల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. సో వీళ్ళకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ రౌండ్లో ఎల్లో టీమ్ ఎలిమినేట్ అయిపోయారు. రాము గారు, సంజన గారు అండ్ సుమన్ అన్న. సో ఇప్పుడు ఏంటంటే అంటే 2 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఆ 2 టీమ్స్ నుంచి ఎవరైనా 2 మెంబర్స్ ఈ టీమ్స్ని సపోర్ట్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే బాల్స్ని టచ్ చేయకూడదు, బట్ ట్యాకిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళని స్టాప్ చేయడం అలా చేయొచ్చు, బట్ బాల్తో సంబంధం లేదు. సో ఇంకేంటంటే బర్నీ గారు కూడా తనుజాని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు సపోర్ట్ చేయండి, ఎందుకంటే బర్నీ గారు టీంలో ఉన్నారు కదా. సో రిక్వెస్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యువల్ కూడా మామూలుగా అందరిని అడుగుతున్నారు, లైక్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా మా గేమ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటున్నారు. రీతు అండ్ తనుజ ఏమో ఇమాన్యువల్ ఇంపార్టెంటే, ఇటు నాన్న ఇంపార్టెంటే, ఎవరికి సపోర్ట్ చేయాలి. ఇంకా రీతు అంటుంది తనుజ అంటుంది నువ్వెవరికంటే వాళ్ళకే రీతు, ఎవరికి చేద్దాం అన్నట్లు ఫిక్స్ అవుతారు. ఇంకా తనుజ అండ్ రీతు వచ్చేసి బర్నీ గారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్తారు. సంజన గారు అండ్ రాము వచ్చేసి ఇమాన్యువల్ టీమ్కి సపోర్ట్ చేయడానికి వెళ్తారు. సారీ, ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి టీమ్ లీడరు. సో ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏంటి అంటే ఎల్లో బాల్స్ చెప్తారు. సో ఇంకా బాల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్యాకిల్ చేయాలి కదా, బట్ మధ్య మధ్యలో బాల్స్ టచ్ చేయడం, రాము కూడా సపోర్టింగ్లో ఇరగదీశాడు. లైక్ ఏదైనా బాల్స్ వెళ్ళడం కానీ తీసుకోవడం, వీళ్ళని ట్యాకిల్ చేయడం, స్టాప్ చేయడం. ముందే సంజన గారు చెప్పారనమాట, లైక్ నేను వాళ్ళని స్టాప్ చేస్తాను, మీరు అంతలో బాల్ తీసుకోండి, స్ట్రాటజీస్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. బ్లాక్ బాల్ బయటకెళ్తుంది. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. అక్కడ అందరూ క్లియర్‌గా చెప్తుంటారు టీమ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అనేసి. బట్ ఏంటి అంటే ఇప్పుడు బర్నీ గారి టీమ్ నుంచి వచ్చేసి బ్లాక్ బాల్ పడింది కదా. సో డెమాన్ పవన్ ఏం చేస్తాడు, తనుజానే కిక్అవుట్ చేస్తాడు గేమ్ నుంచి. అక్కడ ఏంటి అంటే టీమ్ మెంబర్స్‌ని ఇది చేయాలి. సో ఇంకా ఆ క్రమంలో మామూలుగా రీతు ఇక్కడ 4 బాల్స్ ఉంటాయి ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ బాస్కెట్‌లో. ఒక బాల్ తీస్తుందనమాట. అంటే నువ్వు డైరెక్ట్‌గా క్యాచ్ పట్టుకున్నావు అని జస్ట్ రీతు అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, బాల్ అక్కడ పెట్టు అదైనా బాస్కెట్ లెక్క వస్తది అనేసి ఇంక అట్లా ఇట్లా ఆర్గ్యుమెంట్ బాగా జరిగింది. సో ఫైనల్‌గా వచ్చేసి రెడ్ టీమ్ విన్ అయ్యారు. మామూలుగా ఇంకా తనుజ ఇదన్నప్పుడు క్లియర్‌గా మళ్ళీ బిగ్ బాస్ ఒక ఎగ్జాంపుల్ లాగా చేశారనమాట. సో తర్వాత వచ్చేసి ఇంక డెమోన్‌కి అర్థమయ్యి శ్రీజ ఒక్కరిని గేమ్ నుంచి అవుట్ చేసేయమంటారు. అక్కడ ఉండేది ఎవరు, భరణి గారు, దివ్య అండ్ శ్రీజ. సో ఇంకా డెమోన్ పవన్ వచ్చేసి శ్రీజాని చేస్తున్నానంటే, శ్రీజ అసలు నన్ను ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నీకు దెబ్బ తగిలింది కదా అందుకంటే, అది తగిలినా కూడా నేను సెకండ్ రౌండ్ ఆడాను కదా, 4 బాల్స్ వేశాను కదా, అలా చిల్లీ రీజన్. ఎందుకంటే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అక్కడ రియాక్ట్ అయింది, ఇంకా అయిపోతుంది. ఫైనల్‌గా అయితే రెడ్ టీమ్ ఇమాన్యువల్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఫ్లోరా గారి టీమ్ అయితే విన్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా మనకి ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాడు. కంటెండర్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాడనమాట. అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కళ్ళకే ఛాన్స్ ముగ్గురిలో. సో ఎవరికి అనేది అక్కడ ఏంటంటే ఇంక డిస్కషన్ జరుగుతుంది. ఫ్లోరా గారేమో లైక్ ఈజీగా గివ్ అప్ ఇచ్చేసారు. లైక్ నేను మీ ఇద్దరికే ఛాన్స్ ఇస్తున్నాను. బట్ తను కూడా కొంచెం డిఫెండ్ చేసుకొని ఉండొచ్చు. మేబీ తను ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారో ఏమో తెలీదు. బట్ స్టిల్ గివ్ అప్ ఇచ్చినట్లు అనిపించింది. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నామో, లేకపోతే నేను గేమ్ ఆడాను కదా అని ఏదో ఒకటి ఒక పాయింట్ పెట్టుంటే బాగుండేది. బట్ తను ఓకే మీ ఇద్దరికి ఇచ్చేస్తున్నానని. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో, అన్న నాకు ఇయ్యన్న, నీకు అట్లీస్ట్ ఛాన్స్ వచ్చింది కదా, నాకు ఛాన్స్ రాలేదు కదా అంటే, ఇంక ఇమాన్యువల్ కూడా అడుగుతాడు. బట్ స్టిల్ ఓకే, ఇంకా లాస్ట్‌కి ఆర్మీ పవన్ కళ్యాణ్‌కే కంటెండర్ ఇది వెళ్తుందనమాట. నెక్స్ట్ డెమోన్ పవన్ అండ్ హరీష్ గారు గేమ్ కాసేపు పాజ్. డెమోన్ పవన్ అండ్ హరీష్ గారు డిస్కషన్ అనమాట. లైక్ అక్కడ టీమ్‌మేట్‌ని ఇది చేయమన్నారు అనేసి అంటే, నేను అదే అనుకున్నాను కానీ బట్ 5 మెంబర్స్ కంటెండర్స్ కదా అని ఇంకా డెమోన్ పవన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాడు. అక్కడితో అయిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్, తనుజ కూడా గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత సంజన గారు లాస్ట్ వీకెండ్‌లో ఆల్రెడీ నాకు సార్ చాలా వార్నింగ్ ఇచ్చారు కదా. అంటే దొంగతనం చేస్తే దొంగతనం బోర్డు వేస్తానని ఆ బోర్డు కూడా చూపించారు కదా. బట్ స్టిల్ మళ్ళీ సంజన గారు అప్పుడే ఫ్లోరా గారితో గుసగుసలు మాట్లాడుతున్నారు. అక్కడే అనిపించింది నాకు, ఏదో మళ్ళీ ఈవిడ ప్లాన్ చేస్తున్నారు, ఇది మళ్ళీ ఏదో పెంట అయ్యేలాగా ఉందనేసి.
సో, అలాగే జరిగిందనమాట. ఏదో తీసుకురమ్మన్నారు. దాంట్లో ఇంత పులిహోరేశారు. అది తీసుకెళ్ళి ఫ్లోరా గారేమో లోపల కబోర్డ్‌లో పెట్టారు. నేననుకున్నాను వీళ్ళకి తినడానికేమో అనుకున్నా. బట్ తర్వాత తెలిసిందేంటంటే ఫ్లోరా గారు ఎళ్లి శ్రీజకి చెప్తారనమాట. "అక్కడ పెట్టాను పులిహోర నీకోసం సంజన గారు పంపించారనేసి." ఓకే. మేబీ ఎందుకంటే వీళ్ళు అటు, వీళ్ళు ఇటు ఉన్నప్పుడు వీళ్ళు కూడా కొంచెం కర్రీస్ హెల్ప్ అలా చేశారు గదా! ఫుడ్ విషయం ఓకే. బట్ స్టిల్ బిగ్ బాస్ నుంచి ఆర్డర్ వచ్చింది కదా! అట్లా చెయ్యొద్దు అనేసి. ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పారు గదా! ఓనర్స్, టెనెంట్స్ డిఫరెన్స్ అనేదే కనిపించట్లేదని ఆడియన్స్ సైడ్ నుంచి కూడా వచ్చింది. బట్ స్టిల్ అది కొంచెం మెయింటైన్ చేసుంటే బాగుండేది అని నాకైతే అనిపిచ్చింది. ఆహ్, మళ్ళీ ఇంకా సంజన గారు అండ్ ఫ్లోరా గారు హరీష్ గారి డిస్కషన్ అనమాట. అంటే ఒంటరిగుంటున్నారు. ఎందుకు ఆయన గేమ్ ఆయనే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇగ అలాంటప్పుడు ఈ హౌస్‌లో ఉండడం కంటే వెళ్ళిపోవడం బెటర్ అన్నట్లు డిస్కషన్ చేసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఒక హౌస్‌లో ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండాలి. బట్ ఆయనేంటంటే నేను చెప్పేదే కరెక్ట్ అంటారు. అండ్ ఆయనదేదన్నా తప్పు చూపిచ్చాము అంటే అస్సలు ఆయన తీసుకోలేకపోతున్నాడనమాట అది. తర్వాత ఇంకా కాసేపు ఇమాన్యుయల్ ఫుల్ కామెడీ అయితే జరిగిందక్కడ. ఏంటంటే కాల్‌లో తనుజతో మాట్లాడుతున్నట్టు, మధ్యలో బర్నీ గారు ఇన్వాల్వ్ అవ్వడం. సుమనన్నేమో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు టాస్క్ అంటే ఆ కాన్వర్జేషన్ మొత్తాన్ని. మధ్యలో సంజన గారు రావడం. చాలా అనిపిచ్చింది. ఎందుకంటే ఫోను లేకుండా, ఏం లేకుండా అక్కడ అంతసేపు టైమ్ స్పెండ్ చేయాలంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అనేది కూడా ఉండాలి కదా! సో, అక్కడ కాసేపు బాగా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో అయిపోయింది. ఇంకా రాము ఏమో 'బిగ్ బాస్' కెమెరాకి తన బాధల్ని చెప్పుకుంటున్నాడు. లైక్ ఇక్కడ ఇలా ఉంటున్నానని మీరేం బాధపడకండి. మీరు ఎక్కడికన్నా బయట దూరం ఎక్కువ వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మేము నామినేషన్స్ అప్పుడు గొడవలు పడుతూనే ఉంటాం. అవి చూసి మీరేం టెన్షన్ తనుజ కూడా తనకు తను మాట్లాడుకుంటుంది. లైక్ మీరేమో నన్ను 24/7 చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కొంచెం బెంగగా ఉంది. బట్ ఓకే. గేమ్ కోసం వచ్చాం కదా! తప్పదు కదా! అని క్యూట్‌గా మాట్లాడుకుంటుంది. అక్కడితో అది అయిపోతుందనమాట. నెక్స్ట్ ఇంకా టాస్క్. సో ఫస్టొచ్చేసి బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్‌కి టాస్క్. సో, హరీష్ గారు అండ్ రీతు, ఇటు సైడ్ వచ్చేసి శ్రీజ అండ్ దివ్య. వీళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో అయితే వచ్చారు గేమ్‌లోకి. ఫస్ట్ రావడం రీతు వచ్చేసి శ్రీజాని గట్టిగా పట్టుకుంది. ఇంకసలు శ్రీజాని ఎటు కదలనివ్వట్లే. అంటే కొన్ని ఫ్లిప్ చేసుకొనెళ్లారు. ఇంక వెంటనే పట్టేసుకుంది. ఎక్కడికి కదలనివ్వట్లేదనమాట. దివ్య ఇంక అటు ఇటు ఫ్లిప్ చేస్తుంటే హరీష్ గారు ఇంకా రీతు గట్టి గట్టిగా అరుస్తుందనమాట. హరీష్ గారు దివ్యాని పట్టుకోండి, పట్టుకోండి ఆయన కొంచెం ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అంటే లేడీస్ కదా! మళ్ళీ ఎటు నుంచి ఎటు పోద్దు ఎందుకనుకున్నారేమో గానీ కొంచెం ఆలోచించారు కానీ, మళ్ళీ ఇంకా బానే టాకిల్ చేశారు. అక్కడేంటంటే శ్రీజాని సేవ్ చేయడం కోసం దివ్య అసలు హరీష్ గారిని గూడా ఇది చేసుకుంటూ వచ్చి రీతూని గూడా అస్సలు ఇంకా ఆల్మోస్ట్ లాగేసింది. బట్ స్టిల్ ఏంటంటే దీని హెయిర్ ఇదవ్వడం, మధ్యలో డెమాన్ పవన్ వచ్చి ఇంకా దాన్ని కొంచెం లూజ్ చేయడం, చెయ్యి ఇట్లా కింద పడిపోయింది. ఫైనల్‌గా అయితే మనకింకా రీతు గారు అండ్ హరీష్ గారు విన్ అయ్యారు గేమ్. కానీ శ్రీజ అండ్ దివ్య చాలా మంచి ఫైట్, గట్టి ఫైటే ఇచ్చారు. తర్వాత గేమ్ అయిపోయిన ఆ గేమ్ మధ్యలో ఏంటంటే దివ్య చూసుకొని పట్టుకోండి హరీష్ గారు ఎక్కడ చేయబెడుతున్నారో చూడండి అని అన్నారనమాట. గేమ్‌లో సహజం. ఎందుకంటే అది వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేదా వాళ్ళకి నిజంగా ఇబ్బందయి చెప్పుండొచ్చు. చెప్పారు. కానీ ఇంక దివ్య ఏమనుకుందేమో గానీ, ఇక్కడ తను మాట్లాడిన మాటయితే నాకు బాగా అనిపిచ్చింది. గేమ్ అయిపోయిన వెంటనే చెప్పింది. హరీష్ గారు నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్‌తో గేమ్‌లో అలా చెప్పాను తప్పితే, మీ మీద ఏదైనా నెగెటివ్ ఇది చేయాలని కాదు, ఇంకేది కాదని క్లియర్‌గా చెప్పేశారు. సారీ మీరేదైనా హర్ట్ అయ్యుంటే అనేసి. హరీష్ గారు గూడా ఓకే అమ్మా అదంతా ఏం లేదన్నట్లు యాక్సెప్ట్ జేశారు. బట్ స్టిల్ ఇది మనకి తెలీదు. రేపు అంటే హరీష్ గారు ఇప్పుడు ఓకే అంటారు. ఎందుకంటే మొన్న గూడా సంజన గారు చెప్పినప్పుడు ఓకే అన్నారు. ఓదార్చారు. మళ్ళీ స్టిల్ సంజన గారి మీద ఇంకా నెగటివిటీ అని పెట్టుకోన్నారు. ఓకే. ఇది నార్మల్‌గానే పోతుందనే అనుకుంటున్నా. చూద్దాం ఒకవేళ ఇదేమన్నా మళ్ళీ నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతుందేమో తెలీదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. న్ సా రాము గారు అండ్ సంజన గారు. వీళ్ళైతే ఒక గట్టి స్ట్రాటజీతోనే వచ్చేసారనమాట. ఫ్లిప్ చేశారు. వెంటనే ఇంకా ఆర్‌బీ పవన్ కళ్యాణ్ రాముని పిల్లోడిని పట్టుకున్నట్టు ఇంక పట్టేసుకున్నాడు. తర్వాతొచ్చేసి ఇమాన్యుయల్. సంజన గారిని హోల్డ్ చేసుకొని మామూలుగా ఇట్లా పట్టుకోన్నారు నిల్చొని. ఆర్‌బీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కాదు కాదు నేల మీదకి ఇంగ అంతే అంతే అనేసి. సో, తర్వాత ఇక ఇమాన్యుయల్ కామెడీగా చెప్తున్నాడనమాట. "ఎందుకు మమ్మీ నువ్వు కష్టపడతావు? దెబ్బలు తగులుతాయి మమ్మీ. నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ. బజర్ అయిపోయాక లేద్దు మమ్మీ" అనేసి. ట్రై చేశారు సంజన గారు గూడా విడిపించుకోవడానికి. బట్ కుదరలేదు. రాము అయితే గట్టి ఫైటే ఇచ్చాడు. లైక్ చాలా ఇదిలిచ్చుకొని ఆల్మోస్ట్ ఇట్లా 2 సార్లు ఫ్లిప్ అయ్యారు. బట్ స్టిల్ ఇంకా ఆర్మీ కదా! ఉడుం పట్టు పట్టుకున్నట్టు పట్టుకునేసాడనమాట కదలనీకుండా. ఫైనల్‌గా ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ విన్ అయ్యారు. ఇక్కడేంటి అంటే ప్రీవియస్‌గా విన్ అయిన వాళ్ళకి, ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి ఓన్లీ ఒక్కొక్కళ్ళే రావాలి. అండ్ ఇక్కడేంటి అంటే
టాక్లింగ్ అనేది కుదరదనమాట. ఓన్లీ టైర్స్‌ని మీరు ఎన్ని సార్లైనా ఫ్లిప్ చేసుకోవచ్చు. బట్ టాక్లింగ్ అనేది కుదరదు. అంటే వాళ్ళిద్దరు టచ్ చేసుకోకూడదు. అండ్ బ్లూ టీమ్ నుంచి హరీష్ గారొచ్చారు. ఇటు రెడ్ టీమ్ నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్. అక్కడేంటంటే ఫ్లిప్ చేస్తున్నారు. అక్కడున్నది 5 టైర్సే కాబట్టి 2 అనేది సేమ్ వీళ్ళకి 2 ఉంటుంది. వీళ్ళకి 2 ఉంటుంది. ఇంకో మధ్యలో ఇంకో టైర్ దగ్గరే. అక్కడేంటి అంటే కాసేపు లైక్ కొంచెం టచ్ చేయడం అలా ఇలా అయ్యింది. నో టచింగ్స్ ఓన్లీ టైరే పట్టుకోవాలనేసి ఇంక లాస్ట్‌కి ఒక టైర్ దగ్గర ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వదలట్లేదనమాట. ఇంక అట్లే పట్టుకునేసాడు. హరీష్ గారి కాలు కింద ఉండిపోయింది. కాలు బెనికిందన్నా గూడా అహా! టైర్‌ని మాత్రం అస్సలు వదలలేదు. ఇంక టైర్ అట్లా పట్టుకుంటే హరీష్ గారు తీశారు. ఫైనల్‌గా అయితే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ గట్టి ఫైటే ఇచ్చి విన్ అయ్యాడు. తర్వాత ఏందంటే ఇంక కార్డ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో, బిగ్ బాస్‌ని అడిగారనమాట కిక్‌ఔట్ క్లారిఫికేషన్ అంటే కిక్‌ఔట్ కార్డ్ దేనికి అనేసి. ఇప్పుడేంటంటే ఈ టీమ్ నుంచి ఒక టీమ్‌ని గేమ్ నుంచి తీసేయొచ్చు. సో, ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి బర్నీ గారి టీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. గ్రీన్ టీమ్‌ని బర్నీ గారు, శ్రీజ అండ్ దివ్య. శ్రీజ ఓకే. గేమ్ నుంచి వెళ్ళిపోయినందుకు కొంచెం బాధగుంది. బట్ ఇట్స్ ఓకే అన్నట్లు తీసుకున్నారు. బర్నీ గారు కూడా ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్. వాళ్ళకి ఫెయిర్ ఛాన్సెస్ వచ్చాయి అన్నారు. బట్ నాకు తెలిసి ఆహ్, దివ్యకి ఇప్పటివరకు ఫెయిర్ ఛాన్సెస్ రాలేదు. తనకు అడ్వాంటేజ్ ఉంది అని అంటున్నారు గానీ, తనకింకా ఏం కంటెండర్‌షిప్ కానీ ఏం ఛాన్స్ అయితే రాలేదు. ఈరోజు ఆడిన గేమ్‌లో అయితే టఫ్ ఫైటే ఇచ్చింది. శ్రీజ కూడా టఫ్ ఫైటే ఇచ్చింది. బట్ రీతూ పట్టుకి విడిపించుకోలేకపోయింది అంతే. ఈరోజు ఎపిసోడ్ అప్డేట్ అయితే ఇది. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లైక్ మన 'బిగ్ బాస్' అప్డేట్ వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.